మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రాగిరి వద్ద ఉదయం ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే లావణ్య, వరంగల్ చెందినటువంటి లావణ్య భర్తతో విభేదించి ఈ ఈ రాగిరిలో ఉన్నటువంటి మనం ఆ ఇంటి వద్ద ఉన్నాం, ఈ ఇంట్లో నివసిస్తుంది. 4 పిల్లలతో ఈ ఇంట్లో అద్దెకుంటుంది. అయితే లావణ్య భర్త అయినటువంటి రవికి గొడవల వల్ల లావణ్య రవిని వదిలేసి ఇక్కడికి వచ్చింది. ఈ రాగిరిలో ఉంటుంది. ఈ ఇంట్లోనే ఉంటుంది. కానీ ఈ ఇంట్లో ఎవరితో ఉంటుంది అనేది ఒకసారి చూసినట్లయితే ఈ ఇంట్లో శంకర్ అనే వ్యక్తితో ఉంటుంది. మరి ఆ శంకర్ ఎవరు అంటే ఆ శంకర్ ఎవరు అనేది తెలియాల్సింది. ఎందుకంటే శంకర్ ఎస్టీ కులానికి చెందినటువంటి వ్యక్తి, లావణ్య బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి, యాదవ్ కులం. మరి ఈ శంకర్ రవితో విభేదించిన తర్వాత శంకర్ పరిచయం అయ్యాడా, లేదంటే మరి శంకర్ ముందు నుంచే పరిచయం ఉన్నాడా కూడా తెలియాల్సింది. ఏది ఏమైనప్పటికీ రవి అంటే లావణ్య వాళ్ళ భర్త ఉదయం ఒక 4 కత్తులతో వచ్చి ఇక్కడ అటాక్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం వద్దే గొడవ జరిగినటువంటి పరిస్థితి. ఆ శంకర్ అనే వ్యక్తి బాత్రూమ్ నుంచి వాళ్ళని చూసి ఈ బాత్రూమ్ నుంచే పారిపోవడం జరిగింది. ఆ శంకర్ పారిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కత్తితో మొత్తం 4 వచ్చారు. ఈ 4 కూడా గత 3-4 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఈ పక్కనే ఇంటి దగ్గర అంటే ఇక్కడ ఉన్నటువంటి పక్కనే 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటుందని తెలిసింది. అది కూడా ఆ ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో అక్కడ కూడా వాళ్ళు రీసెంట్గా అద్దెకు తీసుకున్నారని చెప్తున్నారు. ఆ అద్దె గృహంలో వాళ్ళు 4 రోజుల నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎప్పుడు ఎవరు వస్తున్నారు ఇంటికి, ఎవరు ఏందనేది. రాత్రి శంకర్ ఇక్కడికి రావడం జరిగింది. ఆ రాత్రి వచ్చింది చూసి ఈ ఇంట్లోకే వెళ్ళాడు. ఆ రాత్రి వచ్చింది చూసి ఈ రోజు ఉదయం శంకర్ పైన అటాక్ చేద్దామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా 4 శంకర్ పారిపోవడంతో లావణ్య పైన అంటే వాళ్ళ భార్య లావణ్య పైన దాడి చేయడం జరిగింది. నిజంగా ఈ ఘటన మాత్రం సంచలనమారింది చెప్పవచ్చు. ఎందుకంటే అక్రమ సంబంధాలు ఎంతటి వారినైనా ప్రాణాలు తీస్తున్నాయని చెప్పడంలో ఇదొక ఉదాహరణ చెప్పాలి నిజంగా. ఎందుకంటే చూస్తున్నాం మనం, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. రోజు ఒక సంఘటన, ఏదో ఒక దగ్గర ఇలాంటి క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ అక్రమ సంబంధాల వల్ల నిజంగా పిల్లలు అనాథైనటువంటి పరిస్థితి అయితే ఎన్నో చూసాము. నిజంగా మరి ఈ సంఘటన కూడా ఆకోవకే చెందుతుంది. ఎందుకంటే రవి తనకున్నటువంటి కోపం, మరి లావణ్యకు రవికి ఏం గొడవలు ఏమో కానీ రవి చంపేద్దామని చెప్పొచ్చాడా లావణ్యను, లేదంటే శంకర్ను చంపేద్దామని వచ్చాడా, మొత్తానికైతే ఈ ఇంట్లోనే ఉన్నట్టు తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ అటాక్ అయితే ఉదయం చేయడం జరిగింది. ఆమెకు ఆ శంకర్ పారిపోయిన తర్వాత లావణ్య మీద అటాక్ చేసినప్పుడు ఆమె పైన కాకుండా కాళ్ళ మీద అటాక్ చేస్తే కాళ్ళంతా కూడా తీవ్ర గాయాలైనాయి. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. అదేవిధంగా రవి కూడా లొంగిపోయాడు, పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కానీ మిగతా 3 మాత్రం పరారిలో ఉన్నారు. శంకర్ కూడా పరారిలో ఉన్నారు. శంకర్ అసలు ఏం పని చేస్తున్నారు అని చెప్పి మనం పక్క వాళ్ళని అసలు అడగగా వాళ్ళు ఏం చెప్తున్నట్టు ఇంటి ఓనర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే గత 8 నెలల నుంచి లావణ్య ఇక్కడ అద్దెకుంటుంది, మా ఆయన వస్తుంటాడు వెళ్తుంటాడని చెప్పింది. వీళ్ళు కూడా అంతే, ఆమె ఆధార్ కార్డు ప్రకారమే రెంట్కి ఇచ్చారు. కానీ అతను ఎవరంటే వారానికి వస్తారా, లేకుంటే 2 రోజులకు వస్తారా, 3 రోజులకు వస్తారా, శంకర్ అనే వ్యక్తి అక్కడ జేసీబీలు నడుపుతూ ఉంటాడు. ఇక్కడ శామరిపేట దగ్గర ఉన్నటువంటి 3 చింతలపల్లి దగ్గర జేసీబీలు నడుస్తా అని చెప్తాడట. ఆ విషయంలో భాగంగా ఇక్కడ అంటే శంకర్కి సంబంధించిన అంటే లావణ్యకు సంబంధించిన భర్త శంకర్ అని చెప్పి వీళ్ళు కూడా అనుకున్నారే కానీ నిజంగా శంకర్ మరి వేరే అతని చెప్పి వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. పక్కపొంటి వాళ్ళను అడిగినటువంటి విషయం, పక్కన ఉన్నటువంటి వారిని అడిగితే వాళ్ళు కూడా రెంట్కుంటున్నారు. వాళ్ళని అడిగితే ఆమె ఎప్పుడు కూడా బయటకు కొంచెం వెళ్ళకపోయేది, పిల్లలే ఆడుకుంటూ ఉండేది. ఎందుకంటే 3 పిల్లలు ఇక్కడ ఉండేది, ఒక పాప మాత్రం 10th అయిపోయింది, అక్కడ హాస్టల్లో ఉంటుందని చెప్పారు. ఆ పాప కూడా నిన్న రీసెంట్ కూడా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పారు. నిజంగా ఏది ఏమైనప్పటికీ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి. ఈ అక్రమ సంబంధాలు అయితే నిజంగా ఎటు చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా రోజుకు దగ్గర ఏదో ఒక సంఘటన అయితే జరుగుతుంది. నిజంగా కలిచివేస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం మనం, ఎన్నో ఘటనలు చూస్తున్నాం, ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఈ జిల్లాలో కూడా ఎన్నో సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే క్షణికావేశంలో చేసేటువంటి నిర్ణయానికి బలవుతున్నటువంటి వ్యక్తులు ఎవరంటే చిన్న పిల్లలే అని చెప్పొచ్చు. ఎందుకంటే 4 పిల్లలు ఉన్నటువంటి మన లావణ్య ఇలాంటి దుశ్చర్యకు పాల్పడొద్దు. ఎందుకంటే
రవికి కోపం అందుకే వచ్చింది, వేరే వ్యక్తితో ఉన్నాడని చెప్పి రవికి కోపం వచ్చింది. మరి లావణ్యం చూసుకుంటే లావణ్య కూడా మా భర్త నాకు వేధింపులు తట్టుకోలేకనే నా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాను, నేను ఇక్కడికి వచ్చా అని చెప్పి ఆమె కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి ఆమె కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నిజంగా క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని బలవుతున్నటువంటి సంఘటనలు అయితే ఎన్నో ఉన్నాయి. నిజంగా ధైర్యంగా వచ్చి ఇలా కత్తులతో వచ్చి అటాక్ చేస్తారంటే ఒకసారి ఆలోచించుకోవాలి. సభ్య సమాజం ఎటుపోతుందో ఈ సమాజంలో ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది నిజంగా. ఎందుకంటే కత్తులతో ఉదయం వేళ 5 గంటల సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ శంకర్ని అబ్జర్వ్ చేస్తున్నారు, శంకర్ ఎటువైపు వెళ్తున్నా చూశారు. కానీ శంకర్ అతి తొందరగా తప్పించుకొని అయితే బయటికి వెళ్ళాడు. మరి శంకరే దొరికితే మాత్రం ఇలా శంకర్ కూడా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి నిజంగా చెప్పవచ్చు. నిజంగా ఈ సంఘటన మాత్రం కలిసివేస్తుంది. ఎందుకంటే పిల్లల్ని చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎవరో చేసేటువంటి తప్పులకు, తల్లిదండ్రులకు క్షణికావేశం చేసేటువంటి తప్పులకు బలవుతున్నటువంటి పిల్లల్ని చూస్తే కూడా బాధ కలిగినటువంటి సంఘటన చెప్పవచ్చు. ఇది రాయగిరి వద్ద ఆమె రెంటుకున్నటువంటి ప్రాంతం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్.